నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచే భక్తులు భక్తి శ్రద్ధలతో తొలిప వంచ వద్ద కొబ్బరికాయ కొట్టి 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ పోలీసుల బందోబస్తును, సీసీ కెమెరాలు, స్టాల్స్, వాటర్ సప్లై కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగమంతా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 1,00,000కు పైగా భక్తులు చేరుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. AY4087 AP30 9225 AP31 వీళ్ళండి కమాండ్ కంట్రోల్ ముందు పార్క్ చేశారు, తీసేయాలి వీళ్ళందరూ కూడా. AP39 దర్శనాలు సాయంత్రం 4 గంటల వరకు. శ్రీ 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 మహాలక్ష్మీ సింహస్వామి వారి సన్నిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విశేష భక్తజన సందోహం ఎందుకు చేస్తారు అంటే ఒకసారి చేస్తే ప్రదక్షిణ చేసేటువంటి ఫలితం దక్కుతుందని శాస్త్రాలు ఘోషిస్తున్నారు. భక్తజన సందోహంతో అత్యంత వైభవంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రచార రథంతో పుష్పరథంతో అత్యంత సుందర శోభాయమైన పుష్పరథంతో ప్రారంభమైంది. భక్తులందరూ అందులో చూడండి, అత్యంత వైభవంగా స్వామివారిని సేవిస్తూ గిరి ప్రదక్షిణని చిన్న పెద్ద తేడా లేకుండా ముసలివాళ్ళు, పిల్లలు అందరూ కలిసి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి కారణం ఏంటి అంటే 32 అక్షరం అంటే పరిసంఖ్యగా అని 32 సంఖ్య అంటే పెరుమాళ్ళకి చాలా ప్రీతి. అట్లాగే స్వామివారి యొక్క మంత్రము 32 అక్షరాలు ఉంటాయి. అట్లాగే స్వామివారి యొక్క ప్రదక్షిణ చేసేటువంటి దూరం 32 కిలోమీటర్లు. అటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రదక్షిణ మహోత్సవం ప్రారంభమైంది. 10 లక్షల వరకు భక్తులు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారండి. ఇప్పుడు మేము తొలి పవంచ దగ్గర ఉన్నాము. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు మేము చేశాము. 32 కిలోమీటర్ రూట్ పరిశీలించడానికి డ్రోన్, CCTV, బాడీ ఆన్ కెమెరాస్ పెట్టడం జరిగింది. సోషల్ మీడియా నిరంతరం పరిశీలిస్తూ ఏదైనా అపోహలు ఉంటే వెంటనే తొలగించడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియాలో ఏదైనా వార్త ఉంటే వెంటనే స్పందించడానికి ఏర్పాటు చేశాము. పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా RFID ట్యాగింగ్ చేయడం జరిగింది. భక్తులకు, ప్రజలకు మా కోరిక, పోలీస్కి సహకరించండి. మేము కూడా మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఏదైనా ఇబ్బంది ఉంటే కమాండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్, లేకపోతే పోలీస్ ఫోన్ నంబర్, లేకపోతే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7950957799కి కాల్ చేయండి. మేము వెంటనే స్పందిస్తాం, అన్ని విధంగా సహాయం చేస్తాం.